రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఏపీ శాసన మండలిలో అధికార విపక్షాల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. హజ్ యాత్రపై మంత్రి సత్యకుమార్ చెప్పిన సామెత సరికాదంటూ వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ మండిపడ్డారు. తమ మాటలు ఎవరికైనా బాధగా అనిపిస్తే బాధ పెట్టి ఉంటే వెనక్కి తీసుకుంటారని మంత్రి సత్యకుమార్ చెప్పారు. చౌచూహా కాకే బిల్లి హజ్ నికలా అని 100 ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం హజ్జుకు పోయినాడు అధ్యక్ష. విధ్వంసం సృష్టించి 8,540 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం 1,400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలు ఛిద్రం చేసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష. ఎందుకో కానీ అంటే పేరు నేను కోట్ చేయకూడదు, కానీ మంత్రి గారు మరి ఆయన బాధ్యతని విస్మరించి ఎప్పుడు కూడా హార్స్ పదాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడడం అనేది సంబంధం కాదు అధ్యక్ష. ఎవరిని కించపరచలేదు. ఒకవేళ మంత్రి గారు ఆ మాటకి మీరు బాధపడి ఉంటే నేను వెనక్కి తీసుకుంటున్నానని గౌరవంగా చెప్తే మీరు ఒక మతానికి కించపరిచారు, ఒక కులానికి కించపరిచారు. లేని మాటలు మీరు అంటుంటే ఎలాగ మాకు ఊరుకోమంటారు? ధర్మమా? ఏమన్నారు ఆయన? ఏమన్నారు? తప్పులు చేసిన వాళ్ళు హజ్కెళ్ళినా కాశీకెళ్ళినా తప్పులన్నీ పోతాయని వెళ్తారని చెప్పి సామెతోటి చెప్పారు. ఆ సామెత కూడా తప్పైతే, ఆ సామెత అన్పార్లమెంటరీ అయితే, ఎవరైనా బాధపడితే బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాను చెప్తే గౌరవ సభ్యులు